హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మస్ కిచెన్. పల్లెటూరులో కట్టెల పొయ్యి పైన ఏ కర్రీ చేసినా అమృతంలో ఉంటుంది కదా అండి. ఈరోజు అమ్మ చేసిన చేపల పులుసు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ చేపల పేరేంటో నాకు కూడా తెలియదండి, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. బట్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయంట, వీటి ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుందంట. ఈ చేపల్ని నీట్గా కట్ చేసేసుకొని దాంట్లో బియ్యం పిండి, పసుపు, ఉప్పు, లెమన్ని వేసి నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ 2 పెద్ద సైజు ఆనియన్స్ని కట్టెల పొయ్యిలో వేసి కాల్చుకోండి. కాల్చుకున్న ఉల్లిగడ్డల పేస్ట్ వేస్తేనే చేపల పులుసుకి చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, ఇలా అయ్యాక పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో ఎల్లిపాయలు, అల్లం ముక్క, కాల్చుకున్న ఉల్లిగడ్డలని కట్ చేసి వేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. పొయ్యి పైన గిన్నెను పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్ట్ను వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దాంట్లో చిటికెడు పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, జీలకర్ర మెంతుల పౌడర్ని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న చేపలను వేసి మసాలా అంతా చేపలకు పట్టేలా మెల్లిగా కలుపుకోండి. నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి అలాగే ఇంకాస్త గ్రేవీ కోసం కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మెల్లిగా కలుపుతూ మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. అంతే, ముక్క కూడా చక్కగా ఉడికిపోతుంది, టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.